హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు లంచ్లోకి బీట్రూట్ కూర వండుతున్నా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక 4 బీట్రూట్ తీసుకొని ఇలా పొట్టు తీసుకొని గీరుకోవాలి. అన్నీ అలా గీరుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకుందాం. నూనె వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేగిన వాటిలలో పసుపు, అల్లం వెల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత మనం తురుముకున్న బీట్రూట్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఆ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గిపోయింది. అందులోకి ఒక స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు. కొత్తిమీర వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకోవడమే. అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.